సో మేడం మీ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, మీ బాడీ ఫ్యాట్ లెవెల్స్ కూడా మనం తగ్గించుకోవాలి. సో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి సో దట్ మీ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్కి బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ న్యూట్రిషన్ తోటి కాకుండా నేను నార్మల్గా తగ్గించుకుంటాను సార్. నార్మల్గా అంటే ఏం చేస్తుంటారు? అంటే ఇక వాకింగ్ చేస్తూ తగ్గించుకుంటాను. ఇంకా నార్మల్ డైట్ ఏదైనా ఫాలో అవుతాను. నార్మల్ డైట్ అంటే అంటే లైక్ ఫ్రూట్స్ తినడం కానీ లేకుంటే జ్యూసెస్ ఓట్స్ తోటి. సో ఇంకా న్యూట్రిషన్ కొంచెం ప్రోగ్రామ్ వద్దు, జస్ట్ వాకింగ్, జ్యూసెస్, ఫ్రూట్స్ తిని తగ్గుతానంటారు. ఓకే ఫైన్, ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్, దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం వెయిట్ లాస్ కన్నా చాలా ఇంపార్టెంట్ ఒక హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు ఫ్రూట్స్ తిని, జ్యూసెస్ తాగి, టీస్ తాగి ఎక్సెస్గా వర్కౌట్ చేసి తగ్గొచ్చా అంటే 100% తగ్గొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి, అన్హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. జనరల్గా మీరు ఆలోచిస్తే ఇప్పుడు పీపుల్ 4 times ఫుడ్ తీసుకుంటున్నారు. 4 times ఫుడ్ తీసుకుంటున్నా కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్. పీపుల్కి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ డెఫిషియన్సీస్లో ఉంటున్నారు. 4 పూటలు తిన్నా. నువ్వు ఫుడ్ క్వాంటిటీ తగ్గించేసి మీరు తగ్గుదాం అనుకున్నారు అనుకోండి, వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఇలాంటి డెఫిషియన్సీస్ వల్ల మీ హెల్త్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. మీ స్కిల్ డల్ అయిపోతుంది, హెయిర్ లాస్ అవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి, అండ్ ఆబ్వియస్గా మజిల్ లాస్ అవుతుంది. అంటే అలా వెయిట్ లాస్ అవ్వచ్చు కానీ మీ బాడీ అన్హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుతుంది. అప్పుడు మీరు చేసినంతా కూడా వేస్ట్. ఒక న్యూట్రిషన్ ప్రోగ్రాంలో మీరు ఇక్కడ మీ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఒక తక్కువ క్యాలరీస్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. సో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్, కానీ ఫుడ్ మానేసి జ్యూసెస్ తాగి అన్హెల్దీగా వెయిట్ లాస్ కైండ్లీ డు నాట్ డూ. మంచిగా న్యూట్రిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, ఇంకా మీ హెల్త్ బెటర్ అవుతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ బెటర్ అవుతుంది. హెల్దీ వేలో మనం వెయిట్ లాస్ అవుదాం. అండ్ హౌఎవర్ ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ దట్. ఓకే సార్, షూర్, ఐ విల్ స్టార్ట్. గ్రేట్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా ఇలాంటి రిస్ట్రిక్టివ్ డైట్స్ చేస్తే, అన్హెల్దీగా వెయిట్ లాస్ అవుదామని ట్రై చేస్తే కైండ్లీ ఎడ్యుకేట్ దెమ్. వెయిట్ లాస్ ఇస్ ఇంపార్టెంట్, బట్ అన్హెల్దీగా ఫుడ్ మానేసి ఏది పడితే అది చేసి వెయిట్ లాస్ అవ్వకండి. అది మన హెల్త్ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది.